నైట్ డిన్నర్ మేము మామూలుగానే తింటున్నాము. అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవట్లేదు. ప్రోటీన్ ఎక్కువ ఉన్నవే మేము తీసుకుంటున్నాం. అయినా కూడా మాకు ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ లేదా పొద్దున్న లేవంగానే షుగర్ లెవెల్స్ చాలా హై వస్తున్నాయి. ఇది ఎందుకు అవుతుంది అని అడుగుతారు. లేదంటే అసలు చాలామంది అసలు ఏం తినలేదు మేడం, డిన్నరే చేయలేదు మేము, అయినా కూడా మాకు షుగర్ లెవెల్స్ ఇంతెందుకు హై చూపిస్తుంది అని అడుగుతారు. ఇది ఎందుకు అవ్వచ్చు అంటే కొంతమందిలో డాన్ ఫినామినన్ అని జరుగుతుందన్నమాట. ఇదేంటంటే నార్మలీ అందరిలో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, అది మనం మిడ్ నైట్ అని కూడా అనుకోవచ్చు, 2 AM నుంచి 7 to 8 AM వరకు మామూలుగా నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వడానికి బాడీ మనలో హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. లైక్ కార్టిజాల్, గ్రోత్ హార్మోన్ లేదా ఎడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. సో ఇవి వెళ్ళి లివర్కి దే టెల్ రిలీజ్ గ్లూకోజ్ ఫర్ ప్రిపేరింగ్ ద బాడీ ఫర్ నెక్స్ట్ డే. కొంతమందిలో ఏంటంటే ఇఫ్ దే ఆర్ డయాబెటిక్స్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు దానికి సరిపడే ఇన్సులిన్ వాళ్ళలో ఉండదన్నమాట. దేర్ ఇన్సులిన్ ఇస్ నాట్ ఇనఫ్ టు కంట్రోల్ ద ఎక్స్ట్రా గ్లూకోజ్ దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద మార్నింగ్. సో అలాంటప్పుడు మీరు నైట్ ఏం తినకపోయినా ఆర్ విత్ ఇన్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నా కూడా హై గ్లూకోజ్ లెవెల్స్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ మెడికేషన్ అనేది చేసుకోకూడదు. మీ అంతటి మీరు డోస్ అడ్జస్ట్ చేసేసుకోవడం అలా చేయకుండా, ఇఫ్ పాసిబుల్ ఎర్లీ మార్నింగ్స్ అంటే మీరు రాత్రి లేవగలిగితే 2 or 3 AMకి ఒకసారి గ్లూకోజ్ టెస్ట్ చేసుకోండి. నైట్ పడుకునేటప్పుడు టెస్ట్ చేసుకోండి షుగర్ లెవెల్స్. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి టెస్ట్ చేసుకోండి. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో మీ ఎండోక్రినాలజిస్ట్కి, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హై, ఎక్స్పెక్టెడ్ కన్నా హై షుగర్ లెవెల్స్ మీరు చూస్తున్నట్లయితే ఈ ప్యాటర్న్ మీ ఎండోక్రినాలజిస్ట్కి ఆర్ డయాబెటీస్ స్పెషలిస్ట్కి యూ ఇన్ఫార్మ్ హిమ్, సో దట్ ఆయన కాజ్ అనేది ప్రాపర్గా చూసి వెదర్ ఇట్ ఈస్ లివర్ కండిషన్ ఆర్ ఇట్ ఈస్ డాన్ ఫినామినన్ అనేది ఆయన చూసి హీ విల్ గివ్ యూ ప్రాపర్ మెడికేషన్.